హాయ్ అండి, స్వాగతం తన్వి శారీస్కి. ఈరోజు మనం చూడబోయే శారీస్ నెల్లూరు సిల్క్ కంచి బార్డర్ శారీస్ అండి. డిఫరెంట్ డిజైన్స్లో మంచి మంచి కలర్స్ తీసుకొచ్చాను, చూద్దామండి. ఇది యాక్చువల్లీ నేను వేసుకున్నది కూడా నెల్లూరు సిల్క్ శారీనేనండి. ఇది పళ్ళు ఇలా వస్తుంది, కలంకారీ హ్యాండ్ ప్రింట్ అండి. అంతా కూడా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ యొక్క లక్షణం ఏంటంటే కట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉండి లైట్ వెయిట్గా ఉండే శారీస్ మనం ఎంతసేపు అయినా క్యారీ చేయగలం. చూడగానే అబ్బా బాగుంది అనిపించేలాగా ఉంటుంది ఫీల్ పట్టుకుంటే. ఇది బ్లౌజ్ మాట, నా ఈ శారీలో వచ్చిన బ్లౌజు స్టిచ్చింగ్ టైం లేక వేసుకోలేదన్నమాట. చాలా బాగుంది, బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అంటే ఇది డార్క్ వచ్చింది శారీ, బ్లౌజు లైట్ కలర్ వచ్చి డార్క్ ఫ్లవర్ ఇచ్చారన్నమాట. దీనికి ప్రింట్ అంతా ఇలా వేశారు. ఒకవైపు పెద్ద బార్డర్, ఒకవైపు చిన్న బార్డర్. మన ఇష్టాన్ని బట్టి స్టిచ్ చేయించుకోవచ్చు. బోట్ నెక్లో అలా పెట్టి స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి. స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందండి మా దగ్గర. మీకు 3-4 డేస్లో ఇచ్చేయగలము. బ్లౌజు అలా ఏమైనా మోడల్స్ అది స్టిచ్ చేయించి ఇవ్వాలంటే. నెల్లూరు సిల్క్ కంచి బార్డర్ సేమ్ నేను వేసుకున్న కలరే, బట్ బార్డర్స్ డిజైన్స్ తేడా వస్తాయి, అబ్జర్వ్ చేయండి. శారీ అంతా ఇట్లా వస్తుంది. కంచి బార్డర్ ఎంత డిఫరెంట్గా చూస్తారా బార్డరు. పైగా జరీ కూడా మెరవట్లేదు, డల్ జరీ, చాలా బాగుంది అసలు జరీ. క్లాసీ లుక్. పళ్ళు, బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసి 2500. వాషబుల్ రోలింగ్ ఇస్త్రీ. ఐరన్ ఎప్పుడు కూడా రోలింగ్ ఐరన్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. శారీ చాలా కాలం మన్నుతుంది. ఇది ఒక డిజైన్. ఇటు సైడ్ బార్డర్ కూడా నెమలి ఏనుగుల డిజైన్ వచ్చిందండి. ఇటు కూడా డబుల్ బార్డర్లా వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది బార్డరు. మధ్యలో డిజైన్ కూడా పిచ్చివాయి డిజైన్, చాలా బాగుంది అసలు సారీ. ఒక్కొక్క చీర డిజైన్ ఒక్కోలా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. పళ్ళు, బ్లౌజ్ 2500. యాక్చువల్లీ ఈ వీడియో నిన్న చెయ్యాలన్నమాట. ఇది 2 పార్సిల్ కింద వేశారు. ఒక పార్సిల్ ట్రాన్స్పోర్ట్లో ఆగిపోవడం వల్ల వచ్చిన చీరల యొక్క గొప్పతనాన్ని మర్చిపోయి రాని చీరల గురించి బెంగపెట్టుకున్నాను. ఇది ఇలా జరిగితే నాకు ఒకటి గుర్తొచ్చిందన్నమాట. మొన్న యోగా సెంటర్లో ఒక కథ చెప్పారు నాకంటే మా సత్సంగంలో ఒక కథ చెప్పారన్నమాట. రోజు ఒక 2 మినిట్స్ కథ చెప్తారు అక్కడ. కొంచెం మంచిగా ఉపయోగపడే కథలు ఏంటంటే టైం వేస్ట్ చేయనుకోకుండా మీకు నచ్చితే వినండి. కృష్ణదేవరాయలు ఉంటారు కదా, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక వ్యక్తి ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారంట. ఇబ్బంది పెట్టేస్తుంటే మంత్రిని అదే విచారంగా ఉంటే వచ్చి తెనాలి రామకృష్ణుడు మంత్రి ఉంటారు కదా, ఆయన వచ్చి ఏంటి రాజా అలా ఉన్నారంటే, ఇలా పలానా వ్యక్తి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు అంటే ఉన్నదాన్ని సంతోషం వదిలేసి లేని దాన్ని గురించి ఆలోచించాను కదా, అది గుర్తొచ్చింది మాట నాకు. ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదంటే నేను చెప్పినట్టు చెయ్యండి రాజా అని చెప్పి ఒక అప్పట్లో కాసులు ఉండేవి కదా, బంగారు నాణాలు తీసుకురమ్మన్నాడంట. ఎవరక్కడ అంటే ఒక 2 మనుషులు వచ్చారన్నమాట. వచ్చి బంగారు నాణాలు తీసుకొచ్చి సంచితో ఇచ్చారు. ఇస్తే ఇవి తీసుకెళ్ళి ఆ వ్యక్తి యొక్క పెరట్లో తులసికోట ఉంటుంది కదా, తులసికోట చుట్టూరు వేసేయండి నాణాలు అని పురమాయించాడంట. సరే మహారాజా అని చెప్పి వాళ్ళు వెళ్ళబోతుంటే ఒకసారి ఆగండి అని చెప్పి అందులోది ఒక కాయిన్ తీసేసాడంట తెనాలి రామకృష్ణుడు. ఇప్పుడు వెళ్ళి వేసేయండి అన్నాడంట. వేసేస్తే అలా బ్రాడీపేట అంత దూరంలో ఆ వ్యక్తి ఇల్లు మాట వేసేసి తులసికోట దగ్గర చుట్టూరు తెల్లవారుజామున చీకట్లోను, ఎందుకంటే ఆయన భార్య తెల్లవారుజామున వేసి తులసికోటకి పూజ చేసుకుంటుంది అనమాట. అక్కడ వెయ్యండి అని చెప్పాడనమాట. వేసేసి వచ్చేసారు. లేచి ఆ తులసికోటకి పూజ చేసేటప్పుడు చూస్తే తులసికోట చుట్టూరు బంగారు నాణాలు, ఒక్కొక్క నాణం 10 కాసులు. ఇప్పుడు ఉన్న రేట్లో 10 కాసులు అంటే మామూలు విషయం కాదు కదా.
చూసి అయ్యి బాబాయ్ బంగారు నాణాలు ఇవన్నీ అని చెప్పి వాళ్ళ హస్బెండ్ని పిలిచి ఏమండి చూడండి మన తులసికోట చుట్టూరు బంగారు నాణాలు అంటే అవునా అని చెప్పి ఆశ్చర్యపోయి గబగబా లెక్క పెట్టేసుకుంటే 99 నాణాలు వచ్చినాయి. 99 నాణాలు వస్తే ఇదేంటి 99 వచ్చినాయి, 100 ఉంటాయి, ఉంటేని ఎటు కాకుండా 99 ఎలా ఉంటాయి, ఒకటి ఎక్కడో పడిపోయింది అని చెప్పి ఆ ఒకటి కోసం వెతుకుతూ ఉన్నారన్నమాట. ఇంకా తెల్లారిపోయింది, ఇంకా టిఫిన్ తినలేదు, టీ తాగలేదు, ఏమీ లేదు, వెతకడమే పని అయిపోయింది. దొరకకపోతే ఇంకా మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది, దొరకలేదు. సాయంత్రం లైట్లు వేసుకుని వెతికారు, దొరకలేదు. ఇంకా ఈ 99 నాణాలు గొడవ వదిలేసి ఒక్క నాణం దొరకలేదు కదా, దానికోసం ఇంకా భార్యాభర్తలు ఇద్దరు అలా వెతుకుతూనే ఉన్నారన్నమాట. ఉండేసరికి కొద్ది రోజులకి ఆయన ఏమయ్యాడంటే ఇంకా సిక్ అయిపోయాడు మనిషి. సిక్ అయిపోయి ఇంకా ఒక్కటి ఏమైంది 10 కాసులు నాణ్యం చాలా వాల్యుబుల్, ఎలా పోయింది అని ఈ 99 నాణాలు గుర్తులేవు ఇంకా అతనికి, ఆ ఒక్క నాణ్యమే గుర్తుంది. అంతే చిక్కి శల్యమైపోయి మంచాన పడిపోయాడు. రాజుగారికి సమస్య తీరిపోయింది, ఎందుకంటే అతను మంచం మీద పడిపోయాడు కాబట్టి రాజుగారికి ఆయన వల్ల ఇంకా ఇబ్బంది, శ్రీకృష్ణదేవరాయలకి ఇబ్బంది తొలగిపోయింది. అంటే చూసారా, చిన్న చిట్కా ఉపయోగించాడు తెనాలి రామలింగయ్య రామకృష్ణుడు అంటారు కదా ఆయన. అంటే చూసారా, అంటే నేను ఇప్పుడు వచ్చిన చీరలు వదిలేసి వీడియో చేయకుండా మీకు అందరికీ నిన్న చూపించవలసిన వీడియో ఆ చీరలు రాలేదు అని చెప్పి పార్సల్ వచ్చిన తర్వాత ఆనందపడిపోయి, అంటే లక్కీగా ఇప్పుడు ఆ వ్యక్తికి ఆ నాణ్యం దొరకలేదు అన్నట్టుగా కాకుండా నాకు పార్సల్ వచ్చేసిందండి. వచ్చేసాక హ్యాపీగా ఉన్నాను. అంటే లేని దాని గురించి ఆలోచించాను, దగ్గరున్న దాని గురించి. నిన్న ప్రజెంటేషన్ ఇచ్చి ఉంటే చిక్క 4 చీరలు అమ్మేద్దాను కదా, అది మాట. ఉన్నదాన్ని అక్కడ ఏం చెప్పారంటే యోగా సెంటర్లో ఉన్నదాన్ని చూసి తృప్తిగా బ్రతకడం నేర్చుకోండి, లేని దానికోసం ఆలోచించకూడదు ఎక్కువ అని చెప్పి ఒక నీతి ప్రబోధించారు. అక్కడ ఆయన ఎవరంటే పెద్దిరాజు గారు అని ఒక టీచర్ గారు ఉంటారన్నమాట. చాలా మంచి కథలు చెప్తారు, యోగా సత్సంగంలో చాలా మంచి మాటలు చెప్తారు, భగవద్గీత ఇటువంటివన్నీ చెప్తారు. అక్కడ చాలా బాగుంటుందండి అక్కడ. ఓకేనండి, అలాగా శ్రీకృష్ణదేవరాయల సమస్య తీరిపోయింది, అతని దురాశ కూడా బయటపడింది. సో మనం చీరల్లోకి వెళ్ళిపోదామండి. నేను అలా చేసి కానీ చీరలు అందుకున్నాను, చేసాను, మీకు లేట్గా ఇచ్చాను వీడియో. ఈ శారీ కూడా నెల్లూరు సిల్క్ కంచి బోర్డర్, పళ్ళు, బ్లౌజ్ 2500. ఇందులోనే నెల్లూరు సిల్క్ కలంకారీ, పెన్ కలంకారీ హ్యాండ్తో వేసింది కాదండి, ఇది బ్లాక్స్తో వేస్తారు, హ్యాండ్తో కూడా వేస్తున్నారు. నేను స్టేటస్లో ఫోటోలు పెడతాను చూడండి, ఒక్కొక్కటి ఆకు చేతితో వేస్తారన్నమాట. అదైతే స్టార్టింగ్ 8500 అలా ఉంటుంది. బట్ ఇవి సరదాగా కొనుక్కుంటారు కదా అని ఈ రేట్లో తెచ్చాను నేను. చాలా బాగున్నాయి కదా ఇవి అని చెప్పి సరదాగా అందరూ కొనేసుకుంటున్నారండి. 3000 బిలో అయితే ఎవరు పెద్ద పర్వాలేదు అనిపిస్తుంది అన్నమాట. మరి 8000 9000 అంటే ఈ శారీస్ సేమ్ ఇలాగే ఉంటున్నాయి. అవి స్టేటస్లో పిక్ పెడతాను నేను, కావాలంటే చూడొచ్చండి, తెప్పిస్తాను కావాలంటే. సేమ్ ప్రైస్ అండి. నెల్లూరు సిల్క్ పెన్ కలంకారీ, పళ్ళు, బ్లౌజ్, బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ కావాలంటే ఇలా వేసుకోవచ్చు, డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుని, లేదంటే కనుక మెరూన్ ఈ బ్రిక్ రెడ్ బ్లౌజ్ తీసుకుని హ్యాండ్స్ ఇది వేసుకుని డిజైనర్గా చేయించుకోవచ్చు, చాలా డిఫరెంట్గా. కావాలంటే నేను చేయించిస్తానండి, ఎలాంటి మోడల్ బ్లౌజులైనా కూడా చేయిస్తాము. గ్యాప్ బార్డర్, నెల్లూరు సిల్క్ గ్యాప్ బార్డర్, చక్కగా ఈ రేటుకి సరదాగా ఫ్యాన్సీగా కట్టుకోవటానికి బాగున్నాయండి ఈ చీరలు. తీసుకోవచ్చు ఒక్కో చీర. ఎంత లైట్ వెయిట్ ఉందండి, అసలు ఫీల్ చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. బ్లౌజ్ గ్యాప్ బార్డర్, ఈ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ అండి, చూడండి 2500. ఇందులోనే బ్లూ, కొత్త కలర్ అంటే బ్లూ కొత్తదని కాదు, ఈ నెల్లూరు సిల్క్లో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది.
ఎంత బాగుందో చూస్తారా, ఈ బార్డరు, ఈ డిజైను, కలంకారీ డిజైన్, పళ్ళు, బ్లౌజ్. అసలు చాలా బాగుందండి శారీ. చూడగానే ఇది కూడా చేసుకోవాలని ఒక దురాశ. తప్పు, అలా చేయకూడదు. గ్రీన్, ఈ కలర్ కూడా చూసారా, బాగుంది కదండి. ఈ గ్రీన్ కూడా డిఫరెంట్గా ఉంది, అబ్జర్వ్ చేయండి మీరు. కాంబినేషన్ ఎంత బాగుంది చూసారా, అంత నీట్గా, చాలా బాగున్నాయి ఈ శారీస్. మీరు వాష్ చేసిన తర్వాత అండి రోలింగ్ చేస్తే చాలా బాగుంటాయండి. ఇవి రోలింగ్ తెచ్చుకుంటే బాగుంటాయి. ఐరన్ ఎంత, 50 రూపీస్. మనం చిన్నగా బయటికి కట్టుకెళ్ళి చీరకి 50 రూపీస్ పెట్టుబడి పెట్టడంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. ఎలా లేదన్నా ఒక 5-6 సార్లు పైన కడతారు కదండి. కట్టినప్పుడల్లా ఒక 50 రూపాయలు, మొత్తం మీద ఒక 250-300 అవుతుంది ఒక 5-6 సార్లు చేయించుకుంటే. కానీ చాలా బాగుంటుంది అలాగా శారీ. లుక్ వైజ్ మంచి నీట్గా డిగ్నిఫైడ్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఈ క్రీమ్ కలర్ మీద ఇక్కడ మధ్యలో ఏదైతే క్రీమ్ కలర్ వచ్చిందో వచ్చి దీనికి మళ్ళీ డార్క్ కలర్ గ్రీన్ ఫ్లవర్ వేసారన్నమాట. బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. 2500. గ్రీన్ కూడా చాలా స్పెషల్ గ్రీన్ అండి. ఇది సేమ్ శారీ అండి, అంటే ఎక్స్ట్రా తెచ్చుకున్నాను. ఒకే కలరు 2-3 అడుగుతున్నారండి, ఇబ్బంది అవుతుంది అలాంటప్పుడు. మొన్న వైలెట్ కలర్ ప్లెయిన్ చూపించాను కదా, మంగళగిరి పట్టు. 5 ఎంతమంది అడిగారండి ఆ రోజు. ఏం చేస్తాం, నేను శాంపిల్కి తెచ్చాను కానీ ఆర్డర్ పెట్టేస్తాను, 1 వీక్లో ఇచ్చేస్తానని చెప్పాను. ఇది కొత్త కలర్ అండి. అసలు ఈ కలర్ ఎంత బాగుందో అసలు. డల్ బ్లూలో అదొక రకమైన డల్ కలర్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. బార్డర్ చాలా డిఫరెంట్, కంచి బార్డర్ చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజ్ చాలా బాగుంది శారీ. లక్స్ గ్రీన్లో డార్క్ వచ్చి డల్ వచ్చిందన్నమాట. ఎప్పుడు కూడా ఈ డల్ ఫినిషింగ్ అంటే ఎలా అంటే డస్టీ టేస్ట్ లాగా వస్తాయి ఈ కలర్స్. చాలా బాగుందండి. లత కూడా ఎంత బాగుంది చూసారా, బార్డర్ చూడండి, బాగుంది కదండి. అంటే నేను చెప్పినట్టే ఉందండి బార్డరు, నేను ఇక్కడ లేనిది అయితే చెప్పట్లేదు. చాలా డిఫరెంట్గా ట్రెండీగా ఉంది. పళ్ళు, బ్లౌజ్ చాలా బాగుందండి. చూసారా బ్లౌజ్ ఎంత బాగుందో. అన్నింటినీ మించి ఫ్యాబ్రిక్ చాలా కంఫర్ట్ అండి. ప్రజెంట్ అయితే మంచి ట్రెండ్లో ఉన్నాయి ఈ శారీస్. తీసుకుని సరదాగా వాడుకుంటే బాగుంటాయి. ఒక్కొక్క చీర కొనుక్కుంటే కనుక మీకు ఇదే కలర్ కావాలన్నా కూడా నేను ఒక 4-5 డేస్లో ఇచ్చేస్తాను. ప్రింటింగ్ వెంటనే వేసి ఇచ్చేస్తారండి. నేను వెంటనే ఫోటో పెట్టేస్తే అక్కడ ప్రింట్ జరిగిపోతుంది. కాబట్టి మీకు ఏ కలర్ కావాలన్నా, డబల్ పీస్, 3 పీస్ ఎన్ని కావాలన్నా ఇస్తాను. 2500. ఎక్సలెంట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంది. క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్ బాగుంది కదండి. ఈ బార్డర్ కూడా చాలా లైట్ వెయిట్. బార్డర్ ఫీల్ చూడండి, ఇదిగో ఎటు కావాలంటే అటు మెల్ట్ అవుతుంది. చాలా క్లాసీ లుక్ ఉందన్నమాట. అసలు చాలా బాగుంది శారీ. పళ్ళు, బ్లౌజ్ చూసారా, బ్లౌజు ఇలా లైట్ కలర్ శారీ, డార్క్ కలర్ కలంకారీ ప్రింట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్, చాలా క్లాసీ లుక్, బాగుంది కదండి. 2500. పర్పుల్, క్రీమ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ డిఫరెంట్. అసలు బ్లౌజ్ చూస్తే చీర మీరు వెంటనే తీసేసుకుంటారు, ఎందుకంటే ఈ కలర్ కోసం తీసేసుకోవచ్చు శారీ. ఈ కలర్, ఈ పర్పుల్ అనేది సూపర్ బండి, అసలు చాలా బాగుంది. లత కూడా డిఫరెంట్గా ఎంత బాగుందో చూడండి. పళ్ళు, బ్లౌజ్
ఇంక ఈ బ్లౌజ్ ఇలాగే ఈ క్రీమ్ కలర్ శారీకి ఈ బ్లౌజ్ వేసుకునేసరికి మంచి డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుందండి శారీ. సరదాగా చాలా బాగుంటాయి ఇవి వేసుకోవడం, బయటికి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. చిన్న చిన్న పార్టీస్కి వాడుకోవచ్చు నాకు తెలిసి. ఇంక ఈ కాంబినేషన్ ఎవరికైనా నచ్చే కాంబినేషనే కదండి, క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. చాలా బాగుంది ఈ శారీ. బార్డర్ మధ్యలో చక్రాలు వచ్చి డిఫరెంట్గా చక్కగా బ్లౌజ్ మంచి నీట్గా ఉందండి. ఇవన్నీ నేను ఓపెన్ చేస్తే చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు మళ్ళీ ఇది నేను సేమ్ అంటే మీకు మధ్యలో డిజైన్ చేంజ్ వస్తుందండి. చూడండి, యాక్చువల్లీ ఇది బ్లౌజ్ కూడా లైట్ కలరే వచ్చింది, చీర డిజైన్ మారి బ్లౌజ్ డిజైన్ మారింది. ఇది ఎలా అంటే కాంట్రాస్ట్, మీకు ముందు చూపించాను అనుకుంటా సేమ్ శారీ. ఇవి 2, 3 వేసాను. ఇవి చూసారా ఎంత బాగుందో. బార్డర్, బ్లౌజ్. ఇంకా అసలు నాకు బ్లౌజులు అయితే భలే నచ్చేసినాయండి. స్టిచ్చింగ్ అవలా టైంకి, లేదంటే వేసేసుకుంది నేను చక్క. 2500. ఇది కొత్తగా జస్ట్ అలా ప్రింటింగ్ మీద ఉంటే ఫినిషింగ్ అవ్వకపోయినా పర్వాలేదని తీసుకున్నా. అసలు చాలా బాగుంది డిజైన్, డిఫరెంట్ డిజైన్ బాగుంది కదండి. బార్డర్ లైట్ కాపర్ మిక్సింగ్లా వచ్చింది, కాపర్ కూడా కాదు అయితే కాపర్ మిక్సింగ్ లాగా వచ్చింది. బార్డరు చాలా కొత్తగా ఉందన్నమాట. పళ్ళు, బ్లౌజ్ ఫుల్ బ్లాక్ మీద కలంకారీ ప్రింట్. 2500. ఇది చిన్న బార్డర్ అండి, కంచి బార్డర్ కాదు, చిన్న బార్డరు. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఆఫీసులకి కూడా వేసుకెళ్ళిపోవచ్చు ఇలాంటివి అయితే. ఇది ఈ చిన్న బార్డర్ అయితే కనుక చక్కగా ప్రింట్ ఎంత బాగుంది చూసారా, చాలా క్లాస్గా ఉందండి ప్రింట్. ఇలా బార్డర్ అంతా ఇట్లా వస్తుంది, ఇలా కలంకారీ. పళ్ళు, బ్లాక్ బ్లౌజ్, చాలా డిఫరెంట్గా ఉందండి. ఓన్లీ 1850 మంచి రీజనబుల్ ప్రైస్లో చక్కగా చూసారు కదండి. నెల్లూరు సిల్క్ కంచి బార్డర్ శారీస్, మంచి మంచి కలర్స్, కాంట్రాస్ట్ బార్డర్లతో, డిఫరెంట్ బ్లౌజులతో, చాలా మంచి ఫ్యాబ్రిక్ పార్టీ వేర్ శారీస్ రీజనబుల్ ప్రైస్లో. మీకు నచ్చితే కనుక 9664602556కి ఆర్డర్ చేయండి. ఫోన్పే అవైలబిలిటీ లేని వాళ్ళకి డోర్ డెలివరీ ఫెసిలిటీ ఉందండి, ఇంటికి పంపిస్తాము. క్యాష్ ఇచ్చి శారీ తీసుకోవచ్చు. ఓకేనండి, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.